కాలనీ ఇండ్ల మధ్య సెల్ టవర్ నిర్మాణం చేయడం మూలంగా సెల్ టవర్ నుండి వచ్చే రేడియేషన్ ద్వారా మహిళలకు, బాలికలకు, వృద్ధులకు, పసిపిల్లలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతామని వెంటనే సెల్ టవర్ నిర్మాణ పనులు నిలిపివేయాలని కాలనీ వాసులు సెల్ టవర్ వద్ద ధర్నా నిర్వహించారు. రాత్రికి రాత్రి సెల్ టవర్ నిర్మాణం వేగవంతంగా కొనసాగడంతో ఈరోజు కాలనీ మహిళలు సెల్ టవర్ వద్దకు చేరుకొని వెంటనే పనులు నిలిపివేయాలని కోరారు. సిబ్బంది వినకపోవడంతో కాలనీ వాసులు మొత్తం సెల్ టవర్ వద్ద తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇప్పటికీ సెల్ టవర్ నిర్మాణం కొనసాగితే తాము ఆత్మహత్యలకు సిద్ధపడతామని వారు తీవ్రంగా హెచ్చరించారు. మెదక్ జిల్లా కలెక్టర్కు, మెదక్ జిల్లా మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసినప్పటికీ సెల్ టవర్ నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకువచ్చినప్పటికీ ఎయిర్టెల్ సిబ్బంది పనులు నిలిపివేయకుండా వేగవంతంగా రాత్రికి రాత్రి నిర్మాణ పనులు చేయడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎయిర్టెల్ సిబ్బంది వెంటనే నిర్మాణ పనులు నిలిపివేయాలని, కాలనీ వాసులకు ఇబ్బంది కలగకుండా చూడాలని వారు తెలిపారు. సెల్ టవర్ నిర్మాణం వద్దకు మహిళలు, పిల్లలు, యువకులు పెద్ద సంఖ్యలో చేరుకొని కాలనీ మొత్తం సెల్ టవర్ వద్ద ధర్నా నిర్వహించారు. నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, వెంటనే పనులు ఆపివేయాలని, లేకపోతే సెల్ టవర్ వద్ద తాము ఆత్మహత్య చేసుకుంటామని కాలనీవాసులు హెచ్చరించారు. కాలనీ వాళ్ళు ఎంపీ రఘునందన్ రావుని కలిసి తమ వినతి పత్రాన్ని, ప్రజలు పడుతున్న బాధను వివరించామని, వెంటనే ఎంపీ రఘునందన్ రావు పోలీసు ఉన్నతాధికారులతో మరియు మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడి వెంటనే సెల్ టవర్ నిర్మాణ పనులు ఆపివేయాలని ఆయన ఆదేశించారు అని కాలనీవాసులు తెలిపారు. వెంటనే సెల్ టవర్ నిర్మాణ పనులు నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, పోలీసులు సెల్ టవర్ నిర్మాణ సిబ్బందికి దోహదపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సెల్ టవర్ నిర్మాణ పనులు నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, ఇక్కడ మా గల్లీలో ఎయిర్టెల్ టవర్ వేయడం వల్ల మాకు ఇబ్బందిగా ఉన్నది. మాకు వేయొద్దని చెప్పి కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. ఇంతకుముందు ఇచ్చిన కానీ సిఐ గారు మళ్ళీ పోలీసులు నిలబెట్టి పని చేపిస్తున్నారు. ఇక్కడ మా పబ్లిక్, మా 100 మంది 1000 మంది కాదని చెప్పి మేము చేపిస్తా అని చెప్పి శర్తుబంధం చేసి ఇక్కడ ఎయిర్టెల్ టవర్ కట్టిస్తున్నాడు. అయితే మీ ఎయిర్టెల్ టవర్ ఇక్కడ కడితే మేము మొత్తం అందరం ప్రాణాలు తీసుకుంటాం. ఇక్కడ మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఎయిర్టెల్ టవర్ ఇక్కడ ఉండొద్దు. మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఇంట్లో చచ్చిపోయిన టవర్ ముంగట చచ్చిపోయినా పర్వాలేదు, మాకు ఎయిర్టెల్ టవర్ మాత్రం ఇక్కడికి వెళ్ళి తీసేయాలి, ఇక్కడ ఉండొద్దు అని మేము ప్రాబ్లం వస్తుంది. ఇది టవర్ తీసేయాలా. ముసలాళ్ళు పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇది టవర్ తీసేయాలా. మాకు ప్రాణమైనా పోయినా సిద్ధం. ఇది తీయకపోతే అందరు చెప్తున్నారు, మీరు వేసుడు కరెక్ట్ కాదు. ఇది ఆ బాలంకలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మాకు భయం ఉన్నది. ఇక్కడ ఏంటంటే వద్దు, మాకు ప్రాణాలకు ముప్పు ఉన్నది. మాకు ఇక్కడికి వెళ్ళి తీసేయం అంతే. ఇబ్బంది అవుతుంది. ఇంతకు ముందు కూడా చెప్పిన వీళ్ళకు, కానీ ఈయన తీయలేరు. తిరిగి ఇక్కడికి 2 సార్లు 3 సార్లు వచ్చి తిరిగి వేసుకుంటున్నారు. పిల్లలు కూడా అది కనీసం ఎక్కువ శాతం చూసుకుంటే ఇక్కడ వేసుకోవద్దు, పొలాల వాళ్ళలో వేసుకోవాలి. ఉన్నారు చిన్నపిల్లలు, ముస్లిం వాళ్ళు ఉన్నారు. ఊరికి ఈ టవర్ ఉండడం వల్ల అనారోగ్యానికి పారవుతారని మేము అనుకుంటున్నాము. తొందరగా ఈ టవర్ తీసేయాలని మేము కోరుకుంటున్నాము. మేము తీసేయమని కోరుకుంటున్నాము అని ఇంటలేరు. చిన్నలకు పెద్దలకు ప్రాణము ఆరోగ్యాలు ఉంటలేవు. మేము అడ్డం పడిపోతున్నాం. మాకు మా ప్రాణాలు బాగాలేవు. ముసలోళ్ళు ఉన్నారు, ముడిగలు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళకు గర్భం అయిపోతున్నది. అలా గర్భాలు అయితలేవు. కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు కాన్పులు అయితలేవు. మాకు బాగా ఇబ్బందులు ఉన్నాయి. ముసలోళ్ళు అంత అడ్డం పడిపోతారు. పిల్లలు జల్లలు అంతా ప్రాణ భయం ఉన్నది. మాకు ఈడికే ట్రాన్స్ఫారం తీసేయమంటున్నాం. టెలిఫోన్ తీసేసి పక్కన పెట్టుకోమంటున్నాం, అక్కడ అడవిలో పెట్టుకోమంటున్నాం, లేకపోతే ఊరికి దూరం పెట్టుకోమంటున్నాము. మాకు చాలా ఘోరంగా ఉన్నది. చిన్నలకు పెద్దలకు ఇండ్ల మధ్యలో వద్దు. మేము దయచేసి చెప్తున్నాం.